వరలక్ష్మి అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని అలా విష్ణు గారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విష్ణు గారికి మెలకువ వచ్చిందో లేదో, అసలు విష్ణు గారికి ఎలా ఉందో నాకు అసలు మనసులో లేదు, విష్ణు గారిని మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పి వరలక్ష్మి విష్ణు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విష్ణుకి స్పృహ వచ్చి అలా అజయ్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అజయ్ అసలు ఏం జరిగింది అని చెప్తే అజయ్ అయితే అంతా జరిగిందంతా చెప్తాడు. ఇంతలో విష్ణు అయితే ఇలా కళ్ళు తుడుచుకుంటూ ఉంటే తన చేతికున్న బొట్టును చూసి, ఏంటి అజయ్ ఈ బొట్టు ఎవరు పెట్టారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఈ బొట్టు వరలక్ష్మి పెట్టింది అని చెప్పి అజయ్ అంటూ ఉంటాడు. వరలక్ష్మియా అని చెప్పి విష్ణు అంటాడు. అవును విష్ణు, మీ అమ్మ వరలక్ష్మిని ఎన్ని మాటలన్నా సరే వరలక్ష్మి అవన్నింటిని భరించి నీకోసం సంకల్ప పూజ చేసి ఆ విభూది తెచ్చి నీకు పెట్టింది. నువ్వు త్వరగా కోలుకోవాలని ఆ బొట్టు పెట్టాకే నువ్వు మెలకువలోకి వచ్చావు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న నందిని కూడా అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో విష్ణు అయితే వరలక్ష్మికి ఒకసారి ఫోన్ చేయి అజయ్ మాట్లాడుతానని చెప్పి అంటాడు. ఇక అజయ్ వరలక్ష్మికి ఫోన్ చేస్తాడు. వరలక్ష్మి అయితే అజయ్ గారు, విష్ణు గారు ఎలా ఉన్నారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న అజయ్ అయితే విష్ణుకి మెలకువ వచ్చింది, ఇదిగో నీతో ఫోన్లో మాట్లాడతారంట అని చెప్పి అజయ్ విష్ణుకి ఫోన్ ఇస్తాడు. ఇక అది విన్న వరలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక విష్ణు ఫోన్ తీసుకొని వరలక్ష్మి చాలా థ్యాంక్స్ వరలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వరలక్ష్మి అయితే విష్ణు గారు ఇప్పుడు మీకు ఎలా ఉంది, బాగానే ఉందా, లేచారా, అయినా మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా కోసం నువ్వు పూజలు చేసావంట కదా, పూజలు చేయబట్టే నేను ఇలా లేచి కూర్చున్నాను కదా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న వరలక్ష్మి అయితే అదేం లేదు విష్ణు గారు, మిమ్మల్ని కాపాడుకోవడం నా బాధ్యత అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విన్న విష్ణు అయితే అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.